క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకా అడగాల్సిందే. ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా? జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను. అలాగే అక్క. ఓకే ప్రసాద్. విష్ణు గారు, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము. ఒక పక్కన రాగమయూర్, ఇంకొక పక్కన విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు. మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఇందులో ప్రసాద్ నువ్వు తమ్ముడివి, ఓకే? ఎవరికి? నిహారికకి. తమ్ముడిని. నువ్వు తమ్ముడివి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా? ఏం సలహా, నిహారికకి ఏం సలహా ఇస్తారు? మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్. నీకు వాళ్ళిద్దరి గంట కూడా ఈయనైతే మంచి బావ అవుతాడు నీకు, అదైతే గ్యారంటీ. సో మా దర్శినిచ్చి చేద్దాం అనుకుంటున్నారు. ఓ నా రాగమయూర్, విష్ణు, ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ కనుక విష్ణు గారు నెక్స్ట్ సినిమాలో మనం విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు, మీరు నాన్న నిహారికకి. ఓకే, అయితే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి. ఎవరికి? నిహారికకి. అన్న తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా నాకు? వెయిట్ వస్తాయి, వెయిట్ చేయి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? అసలు చేయనండి, వీళ్ళు ఎవరికి చేయని బ్యాచ్లో కాదు. అది ఓకే, కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న. చెల్లికి ఏదోలా అయిపోతుందిలే, నీ గురించే నాకు భయం. నాకు పెళ్ళొద్దు నాన్న, మీ ఆస్తికి వారసుని నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్ ఈసారి ప్రసాద్, ఓకే? ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? లవర్ అయ్యుండా? మీరు లవర్ అయ్యి ఉండి అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, అటు చూడండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా, నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కను చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటుంది, మిమ్మల్ని పట్టించుకోదు, టైం బొక్క ఎందుకు? మీరు లవర్ నిహారికకి, ఇంకా చెడగొట్టేసాడు కదా బామ్మది ఇక్కడ, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, కనిపించారు. మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా. అవును బావగారు, మీకు డ్రమ్మే, కుక్కరే, డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, బ్లూ డ్రమ్. అంటే చాలా బాధపడతానండి వాళ్ళిద్దరు ఎక్స్ లవర్లు అయితే. వెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగవా ఇక్కడ, నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16th థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటి? ఓ మా వంశం తుట్టె కులం. తుట్టె కులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకళ్ళని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. జీవన్ది కూడా తుట్టెక్కులమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ ఇక్కడ నేనేంటి? నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు ఇంతకి ఏంటి నిహారికకి? చెప్పండి. నాదేంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులు అంటారు. బామద్దులు అయితే మనం అమృత వైన్స్కి వెళ్ళిపోతాం బాబా. మనకి ఇవన్నీ వేస్ట్. పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి, మనం వైన్స్కి వెళ్ళిపోదాం. ఆ 2x స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా, అవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చిన మనకి ఇవన్నీ? కరెక్టే, అదే చేస్తాం. మీరిద్దరు, మీకు ఒకటి అర్థమవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని జీవన కుదరపులు చేస్తాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక. యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు.
యా కంగ్రాచులేషన్స్. ఓకే ఫైనలీ విష్ణు గారు ఒక్కసారి ఆ సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్